లైవ్ లో పాడతారేమో సింగర్స్ డాన్సర్స్ వచ్చి ఇప్పుడు వెలిగిందా నీకు? వెల్కమ్ టు టూ మచ్ ఫన్. Basically, we are two chaotic ammailo with very hyper energy and zero chill. Coming to today's video, we are going to do reactions to weird Google reviews. ఎస్ సో బేసికలీ మనం ఏం ప్రోడక్ట్ కొనాలన్నా ఆన్లైన్ రివ్యూస్ చూస్తాం కదా, అట్లానే మేము రివ్యూస్ చూస్తుంటే ఈ వియర్డ్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయాము. సమ్ పీపుల్ గివ్ లైక్ రియలీ ఫనీ రివ్యూస్ టు సో మెనీ ప్రొడక్ట్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. అవే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి తాజ్ మహల్కి ఎవడో రివ్యూ ఇచ్చాడు. తాజ్ మహల్ అంటే వండర్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడ ఫారినర్స్ కూడా చూడడానికి వస్తూ ఉంటారు, అంటే ఎంత తోపు ప్లేస్. దానికి ఏం రివ్యూ ఇచ్చాడంటే 1 స్టార్ ఇచ్చి ఎవరో కృష్ణ అంట. 1 star? 1 స్టార్ రివ్యూ వచ్చేసి కుడ్ హావ్ బీన్ బెటర్ ఇఫ్ పెయింటెడ్ ఇన్ పింక్ కలర్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తాజ్ మహల్ ఇన్ పింక్ కలర్. యా, కెన్ యూ ఇమాజిన్ తాజ్ మహల్ ఇన్ పింక్ కలర్? మనకి అది అలా అలవాటు అయింది కాబట్టి పింక్ లో అంటే ఇప్పుడు బేసికల్లీ వచ్చే వాళ్ళందరికీ ఎవరికి ఏది ఫేవరెట్ కలర్ ఉంటే ఆ కలర్ పెయింట్ వేసి అప్పుడు ఇన్విటేషన్ ఇవ్వాలేమో. సేమ్ తాజ్ మహల్కే ఇంకొకటి ఇచ్చాడు. I was absolutely mesmerized. The sheer elegance of its white marble exterior was breathtaking, and the intricate carvings that adorn every surface tell a story of remarkable craftsmanship. ఇంత తోపు తురుము ఇంగ్లీష్ డిక్షనరీ శశి థరూర్ ఇంగ్లీష్ వాడి మరి రివ్యూ రాశాడు. అంతా రివ్యూ రాసి 1 స్టార్ ఇచ్చాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇది తోపండి తురుమండి అని చెప్పి 1 స్టార్ ఇచ్చాడు. నీలంటాడు ఎవడో. చెన్నైలో రివ్యూ ఇస్తే గోలీ సోడా ఇస్తాడు. వీళ్ళంటోళ్ళే గోలీ సోడా కోసం కకృతి పడి ఫేక్ 5 స్టార్ రివ్యూలు ఇస్తారు. మళ్ళంటోళ్ళు భయపడి అదే అవి చూసి మోసపోయి వెళ్ళిపోతాం. లాస్ట్ లా గోలీ సోడా కోసం అని రివ్యూలు ఇచ్చిన డేస్ ఉన్నాయి. మొన్న మమ్మల్ని అడిగాడు 5 స్టార్ రివ్యూ ఇవ్వండి మేడం అంటే, మాకు సర్వీస్ నచ్చలేదు, ఫుడ్ అంతా నచ్చలేదు. వాడు ఎక్స్ట్రా చాలా ఎక్స్ట్రా చేశాడు. ఇస్తే 1 కానీ 2 స్టార్ కానీ ఇస్తాము, ఇవ్వమంటారా అని అడిగాం. వద్దులేండి అన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ రెస్టారెంట్. దీనికి ఒక రివ్యూ ఇచ్చాడు 1 స్టార్ ఇచ్చేసి, ఐ సా ఎ ర్యాట్ వైల్ ఈటింగ్ హియర్. అయితే ఓనర్ వాడికి రెస్పాన్స్ ఇచ్చాడు, దట్స్ కాల్డ్ ఏ మిర్రర్. ఇప్పుడు వెలిగిందా నీకు? ఓనర్ సావేజ్ రిప్లై ఓనర్ దట్స్ కాల్డ్ ఏ మిర్రర్ అంట. అసలు సూపర్. నో సారీ, నో అపాలజీ, నో నథింగ్స్, అసలు ఏం లేదు. దట్స్ కాల్డ్ ఏ మిర్రర్ సీదా. నెక్స్ట్ బొంగో లాంచ్ ఏదో హోటల్ ఇది, లైక్ స్టే హోటల్. దీనికి ఒక అమ్మాయి రివ్యూ పెట్టింది 5 స్టార్స్. యాజ్ పర్ మై హస్బెండ్ 5 out of 5. పర్ఫెక్ట్ ప్లేస్ టు హ్యావ్ ఎన్ అఫేర్. అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టావు. ఎక్కడ తేడాగా ఉంది. యాజ్ పర్ మై హస్బెండ్ 5 out of 5. పర్ఫెక్ట్ ప్లేస్ టు హ్యావ్ ఎన్ అఫేర్ అంట. ఈ మధ్యన ఇది కూడా ఒక పారామీటర్ గా కన్సిడర్ చేస్తున్నారు రేటింగ్ కి. అఫైర్ హౌ కన్వీనియంట్ ఈజీ టు హ్యావ్ అఫైర్ అని చెప్పేసి. పాపం ఆ లాంచ్ ఓనర్ పరిస్థితి. వాడికి అదే కదా కావాల్సింది, ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. నెక్స్ట్ అగైన్ 1 more రెస్టారెంట్. వీడు 1 స్టార్ ఇచ్చేసి టేస్ట్లెస్, నో సాల్ట్ అని పెట్టాడు. ఓనర్ ఏమని రిప్లై ఇచ్చింటాడు గెస్ట్? దీనికి ఓనర్ ఒక రిప్లై ఇచ్చాడు. చూసి కాదు, చూడకుండా చెప్పు. ఏం చెప్పుంటాడు? సాల్ట్ లేదు అంటే మీకు ముందు పెట్టింది సాల్ట్ వేసుకోవడానికి అంటాడేమో. ఓకే, అది కూడా కొంతవరకు ఓకే. బట్ వీడు ఏం చెప్పాడు అంటే, థ్యాంక్స్ బట్ టూ మచ్ సాల్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, అందుకే వేయలేదు. నీ హెల్త్ కోసం ఆలోచించి చాలా జాలి దయ ఉన్న గుండెతో సాల్ట్ వేయలేదు. దాన్ని అర్థం చేసుకోకుండా మీలాంటి వాళ్ళందరూ నో సాల్ట్ అని 1 స్టార్ చేస్తున్నారు. రెస్టారెంట్స్ లో కూడా హెల్త్ ఈస్ గ్రేట్, అదే వెల్త్ అని చెప్పి ఫాలో అవుతున్నారు.
అది ఎందుకండి ఇలాంటి ఓనర్స్ అక్కడ వాడు కూడా ఫాలో అవుతున్నాడు, మన హాస్టల్లో మాత్రం ఫాలో అవడం అసలు వాడు మా పీజీలో ఇంత సాల్ట్ ఇంత ఆయిల్ ఇంత మసాలా డాల్డా వేస్తాడు ఏమేస్తాడు ఆయిల్ తేలుతా ఉంటది. మా ఫ్రెండ్స్ అందరికి ఏమైనా ఫుడ్ తిన్నప్పుడు ఆహా ఓహో సూపర్ అది ఇది అంటారు. ఎవరికైనా నాకే తెలుసు డైలీ ఆ మసాలా తింటే ఏ రేంజ్ లో ఉంటుందా అని. ఆ ఆయిల్ తో ఇంకో కర్రీ ఉండొచ్చు అంటావా? అది మాత్రం పక్క ఇంకో కర్రీ ఒకటి కాదు 2 వండేయచ్చు. నెక్స్ట్ రివ్యూ అగైన్ ఇది నీకు బాగా సెట్ అయ్యే రివ్యూ. రెస్టారెంట్ కి 1 స్టార్ ఇచ్చాడు. ద ఓనర్స్ డింట్ లైక్ మై ఫ్రెండ్ ఇన్ బికాస్ హీ వాజ్ అగ్లీ. ఎన్ని 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 దారుణాలు సార్. ఎమోషనల్ డ్యామేజ్. Emotional damage. అంతే మాటల్లే మాట్లాడుకోవడంలే. తప్పు చేస్తున్నారు సార్, మీరు తప్పు చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ రివ్యూ. ఇప్పటి వరకు ఏమేమి రివ్యూస్ చేసాము? హోటల్స్ చేసాము, రెస్టారెంట్స్ చేసాము, తాజ్ మహల్ కూడా చేసాము. నెక్స్ట్ ఏం రివ్యూ అయి ఉండొచ్చు గెస్ట్ చేయి. స్కూల్స్ కాలేజెస్ వాటి మీద కూడా వేడ్ రివ్యూస్ నేను చూసాను యాక్చువల్గా ఇంతకు ముందు. అవునా? ఓకే, అసలు మీరు కూడా ఎవరు గెస్ట్ చేయలేని దానికి ఇప్పుడు రివ్యూ రాబోతుంది. అలువా పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కూడా రివ్యూని ఇచ్చారు. రివ్యూ కమ్స్ హియర్. ఎవరో టోనీ అంట 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్కి ఇచ్చి. స్టేడ్ హియర్ ఫర్ 5 days. హియర్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు సే. Wish I could give 8 star as this place was really great. The experience was amazing. Ate chicken biryani in the afternoons and chapati at night. The food was excellent. Police station, mind you, not restaurant. 5 star. రికమెండెడ్ క్యాండిడేట్. ఇంకొకడు ఇదే పోలీస్ స్టేషన్కి ఇంకొకడు కూడా ఇచ్చాడు. ఇది చాలా ఫేమస్ పోలీస్ స్టేషన్ అనుకుంటా. ఎవడో ప్రశాంత్ అంట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రశాంత్ ఉంటే వాడిని ట్యాగ్ చేయండి. అగైన్ 1 more 5 star. It was my first time in India. In fact, first time getting arrested. People at this police station was very gentle when they handcuffed me, and their petrol vehicles are roomy and new. Overall, very professional. Will definitely get arrested by them again when I visit Kerala again for sure. ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बाटों में छम छमा पायल घुंघरू बजने మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్దాం కోరుకుంటున్నారు. ఏంటి బాంబర్ అయి ఉంటాడు. ఏం పెడుతున్నారు అక్కడ అంతలాగా? అందరూ ఫుడ్ బాగుంది, ఇది బాగుంది, వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోతాం. విజిట్ చేస్తావా? యూ డిజర్వ్ బిందు. యూరోపియన్ కంట్రీస్లో నార్వే, ఫిన్లాండ్ ఇట్లాంటి కంట్రీస్లో వీడియోస్ వస్తాయి చూడు. పోలీస్ స్టేషన్స్ బాగా ఉంటాయి. పెద్ద పెద్ద స్పేషియస్ రూమ్స్, ఫుడ్స్ బాగా పెడతారు, బాగా చూసుకుంటారు, హ్యూమన్ రైట్స్ అని చెప్పి. మన ఇండియాలో కూడా అలా మార్చారు పోలీస్ స్టేషన్లు కొంపతీసి. ఎవరిని చూసినా 5 స్టార్లు ఇస్తున్నాడు, వెళ్ళిపోతా నేను వెళ్తా అంటున్నారు. ఆయన చూడు, ఐ ఏట్ చికెన్ బిర్యానీ. అచ్చా, జైల్లో కాదు, కూర్చొని. అది కూడా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ పెట్టారు, నైట్ చపాతీ పెట్టారు. హెల్త్ కాన్షియస్ అరగదని చెప్పి మళ్ళీ మన పీజీ కంటే కూడా వాళ్ళే బాగా తింటున్నారు కదా. ఓకే, నెక్స్ట్ 1 more హెడ్ ఫోన్స్. పైనీర్ హెడ్ బ్యాండ్ హెడ్ ఫోన్స్, సేమ్ మాస్టర్ అంట. ఫోటో పెడతాము. ఎంత ఉంటుందో కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయి హెడ్ ఫోన్స్. ఇది మీరు కూడా గెస్ చేయండి. అంటే డిపెండ్స్ ఆన్ ఫీచర్స్ కదా హెడ్ ఫోన్స్. ఓకే, ర్యాండమ్ గా గెస్ చేయి. సరే, టాప్ అండ్ హెడ్ ఫోన్స్ అనుకో. బాగా 50,000. అంతేనా? మరి అంత చీప్ బడ్జెట్ అనేది? చీప్ బడ్జెట్ 15,000 అమ్మా. టాప్ అండ్ యూ హ్యావ్ టు థింక్ 20 వరకు పెట్టగలుగుతాం. ఇది చూడు, 4,29,925 ఆఫ్టర్ 24% ఆఫ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆఫ్ కూడా లేకపోతే 5,70,234 రూపీస్. 5 lakhs. మన ఇద్దరికి కలిపినా కూడా అంత ఉండవు సేవింగ్స్. 5,70,000
హెడ్ ఫోన్స్ ఏమున్నాయి ఇందులో, దీనికి జనాలు రివ్యూలు ఇచ్చారు. సాంగ్స్ వింటారా లేకపోతే ఐ ఇంకేమైనా థింక్ ప్లే చేస్తే డైరెక్ట్ ఆ మూవీలో ఉన్న యాక్టర్స్ వచ్చి డైరెక్ట్ లైవ్ లో పాడతారేమో, సింగర్స్ డాన్సర్స్ వచ్చి. అయినా సరే 5 lakhs వర్త్ కాదు. లేదు మనకి చూడు కొన్ని ఫిలిమ్స్ లోని మమ్మల్ని ప్రొజెక్టర్ టైప్ లోని మనం నడుస్తూ ఉంటే కొన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ గా వర్చువల్ స్క్రీన్స్ వస్తాయి కదా, అలాంటివి ఏమైనా డైరెక్ట్ శ్రేయా ఘోషల్ వచ్చి పాడుతుందేమో, పాడుతూ తీయగల. సో దీనికి రివ్యూ ఇచ్చారు 5 star ఇచ్చాడు ఎవడో, వెరీ రిచ్ క్యాండిడేట్ నిజంగా అనుకుంటా. కొన్నాడా వాడు? మస్ట్ హావ్ యాజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. Invested all my provident fund in buying this. Now I beg on streets for 2 square meals. Thank God these headphones are with me, else I would have got bored while begging. సార్ ఏంటి సార్ అది? అడుక్కు తింటున్నాడంట ఈ హెడ్ ఫోన్స్ కొనుక్కొని. కానీ అయినా సరే చూడు, థ్యాంక్ గాడ్ ఈ హెడ్ ఫోన్స్ లేకపోతే అడుక్కుంటూ బోర్ అయ్యేవాడిని, ఇప్పుడు అట్లీస్ట్ హెడ్ ఫోన్స్ మ్యూజిక్ అన్నా వింటున్నా అంటున్నాడు. ఎంత పాజిటివ్ థింకింగ్, ఎంత ఆప్టిమిజం లైఫ్లో. అయ్యో హనుమాన్. నెక్స్ట్ దీనికే ఇంకొకటి రాశాడు, టాప్ క్లాస్ 5 star, రాబ్డ్ అ బ్యాంక్ టు బై దిస్, నౌ లిస్నింగ్ టు మ్యూజిక్ ఇన్ జైల్. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నిజంగా కొనాలి అంటే బ్యాంకులు కాదు, బ్యాంకులు కన్నాలు వేయాలి, కిడ్నీలు అమ్ముకోవాలి, ఏంటండి. కిడ్నీ అమ్మినంత రాదేమో బిందు. మన కిడ్నీలు కూడా అంత మన కిడ్నీలు కూడా అంత రాదంట. ఏంటిది ఐఫోన్ కంటే ఎక్కువ ఉంది. ఐఫోన్ ఏంటి 2-3 కొనొచ్చు, ఆ కాస్ట్ 2-3 ఐఫోన్స్, లేటెస్ట్ ఐఫోన్ 2-3 కొనొచ్చు. ఓకే నెక్స్ట్ ఇది గెస్ట్ చేస్తావా? ఇది కనుక గెస్ట్ చేస్తే నీకు ట్రీట్ నా నుంచి. నెక్స్ట్ దేని మీద రివ్యూ రాబోతాం ఏంటో చెప్పు. తొక్కం కాదు, చెప్పు. ఇది ఎవరైనా మీరైనా సరే గెస్ట్ చేయగలగండి. దేని మీద రివ్యూ అనా? ఒక క్రేజీ 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 థింగ్. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఓకే, ఢిల్లీలో ఒక ల్యాండ్ ఫుల్ మీద రివ్యూ రాశాడు. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఆఖరికి చెత్తను కూడా వదలట్లేదు, చెత్తన డాష్ గాల్లో. ఓకే, ల్యాండ్ ఫిల్ కి రివ్యూ. ఎంత మాట అనేసింది మిమ్మల్ని. కాదు తిన్నాను. ఓకే, 5 star రివ్యూ ఇచ్చాడు ల్యాండ్ ఫిల్ కి. ఏమని రాశాడంటే, 5 star. This is Mount Everest of Delhi. A lot of efforts by the government and local body were put together to build such a magnificent mountain. Now people of Delhi don't bother go to different states for mountain climbing, trekking, etc. Because people can do all kinds of stuff in this mountain. I really hope it becomes the largest mountain in the entire solar system. అంటే ఎస్, కొన్ని ప్లేసెస్ ఓకే మెయింటైన్ చేస్తారు, బట్ కొన్ని అయితే మాత్రం చాలా వర్స్ట్ గా ఉంటాయి. వాడు మెయింటైన్ చేసేదంతా రైల్వే స్టేషన్, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ మిలిటరీ ఏరియాస్ ఉన్న వాటి వరకు మెయింటైన్ చేస్తాడు. మిగిలిన చాందినీ చౌక్, సరోజినీ నగర్ మనలాంటి వాళ్ళందరూ వెళ్తే పడిపోవడమే. మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ఢిల్లీ ట్రెక్కింగ్ చేస్తున్నారంట జనాలు. ఢిల్లీలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ట్రెక్కింగ్ కి మీరు వెళ్ళారా ఈ మౌంట్ ఎవరెస్ట్ కి? నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కటి రివ్యూకి క్రేజీనెస్ పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా క్రేజీది గెస్ట్ చేయగలవా? నేను ఊహకందనమని నువ్వు తీసుకొస్తున్నావు. ఇంకేం గెస్సింగ్? కమాన్ కమాన్. ఓకే, దీనికి అరేబియన్ సీకి రివ్యూ ఇచ్చాడు ఒకడు. అరేబియన్ సీకి 1 star ఇచ్చి రివ్యూలో ఏంటి సీకి 1 star? సీకి 1 star ఇచ్చి వే టు వెట్ దట్ ఈస్ ద రివ్యూ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అరే నీళ్ళు వెట్టుగా ఉండగా ఏముంటారా తుప్పాస్ ఎదవా? నాది సేమ్ ఫీలింగ్. వేటు పెట్టిండ్రా, సముద్రం రా, నీళ్ళు రా, ఎవర్రా మీరంతా? నీళ్ళు ఉప్పగా ఉన్నాయి, నాకు నచ్చలేదు, తీసుకెళ్లి పక్కకి పెట్టేయండి, నాకు ఈ ప్లేస్ లో నడవాలనుంది. ఫ్రెష్ వాటర్ కొంచెం ఎంజాయ్ చేయండి. ఇలాంటి బతికించాడు పాపం. వేటు వెట్టంట. ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వాళ్ళందరూ. నెక్స్ట్ 1 more రెస్టారెంట్ కి ఇప్పుడు వీడు 5 star ఇచ్చాడు, కానీ రివ్యూలో రాశాడు, వెయిటెడ్ ఫర్ 45 minutes. నాట్ ఎ సింగిల్ ఎంప్లాయీ కేమ్ అండ్ వాష్డ్ మై హ్యాండ్స్.
వాట్ ద హెక్ ఇస్ ద ఎంప్లాయీస్ మస్ట్ వాష్ హ్యాండ్స్ సైన్ దేర్ ఫర్. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాడు? అక్కడ ఎంప్లాయీస్ వాష్ హ్యాండ్స్ అని సైన్ ఉందంట. వీడు ఎవరు ఎంప్లాయ్ వచ్చిన హ్యాండ్స్ వాష్ చేయలేదేంటి అని అడుగుతున్నాడు. అంతేగా అంతేగా. కింద ఓనర్ రిప్లై ఇచ్చాడు ఇంట్రెస్టింగ్ అని. ఎక్కడి నుంచి వస్తారండి మీరందరూ? ఎవరు సార్ మీరంతా? ఓకే, సో ఇలాంటి రివ్యూస్ అన్ని మీరు కనుక ఎప్పుడైనా ఇలాంటి రివ్యూస్ ఇస్తే అవి కూడా కమెంట్స్లో పెట్టండి. లేదా మీరు ఇలాంటి ఫన్నీ అండ్ వియర్డ్ రివ్యూస్ మీకు ఎప్పుడైనా దొరికితే అవి కూడా కమెంట్స్లో పెట్టండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియోలో ఒక్కసారి నవ్వినా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డబుల్ ఎనర్జీతో వస్తా. అప్పటి వరకు లైక్ చేయి, షేర్ చేయి, కమెంట్ చేయి. బాయ్ బాయ్. డూ రియాక్షన్. మమ్మల్ని అయితే చాలా క్యూట్ గా అడిగేవాళ్ళు అనమాట. గోలీస్ కూడా ఇస్తాము, రివ్యూ ఇవ్వరా అని. అంత క్యూట్ గా అడిగితే ఎందుకు ఇవ్వం? ఈ ఫీల్డ్ అవన్నీ మించిపోయి ఉంటుంది.